ఈరోజు కృష్ణా జలాల గురించి మాట్లాడుతాం. కృష్ణా జలాలు మీ అయ్యని అడగకూడదానే పోయి 2015లో మొట్టమొదటి సమావేశం జరిగినప్పుడు నీటి పంపకాల పైన మరి మీ నాయన పోయి ఏం ఒప్పుకొచ్చుకున్నాడు అడిగినావా ఒకసారేనా? మీ నాయన పోయి ఒప్పుకొచ్చిండు 299 టీఎంసీలకు మీ నాయన ఒప్పుకొచ్చుకోండి. తెలంగాణకు 575 టీఎంసీలు మనకు రావాల్సి ఉంటే మీ నాయన ఒప్పుకొచ్చుకున్నాడు. అయ్యా మహానుభావ, మీ నాయన్ని అడుగు. 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకొచ్చుకున్నాడు నాయన అని మీ నాయన్ని అడుగు. మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది నువ్వు. 575 టీఎంసీలు ఎందుకు రాలేదనేది మీ నాయన్ని అడుగు. కోర్టులో కేసులేసి 5 ఏళ్ల కిందట కనుక కోర్టులో కేసు వేయకుండా ఉంటే 5 ఏళ్ల కిందటే మనకు నీళ్ళు వచ్చేవి, ఇలా ప్రాజెక్టులు అయ్యేవి. మీకు నీళ్ళు అవసరం లేదు, ప్రాజెక్టులు అవసరం లేదు. కేవలం ప్రాజెక్టుల పేర్ల మీద అప్పులు తెచ్చుకోవాలి, అప్పులు మీ జేబులు నింపుకోవాలి, దోచుకోవాలి తప్పితే తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టులు కాదు మీరు కట్టాలనుకున్నది. తెలంగాణ ప్రజలకు గోరీలు కట్టించి మీరు గడీలు కట్టుకోవాలని చెప్పి ఈరోజు మీ యొక్క కుటుంబం ఈరోజు పెద్ద ఎత్తున పడినటువంటి పన్నాగంలో తెలంగాణ ప్రజలు ఆవేదనతో ఈరోజు కుళ్ళిపోతుంటే, వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతుంటే, యువత మొత్తం ఈరోజు భవిష్యత్తు లేక భవిష్యత్తును అంధకారం అయిపోయి ఈరోజు ఏం చేయాలో తోచని దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వాటి గురించి మాట్లాడకుండా, ఎన్నికలు వచ్చినప్పుడే మీకు హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు వచ్చే ముందు మీకు హామీలు గుర్తుకొస్తాయి. నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయి 2 బెడ్రూమ్ల మాట చెప్పి నిజం కదా? నువ్వు ఇచ్చినావా 2 బెడ్రూమ్ల ఇండ్లు ఏడానన్నా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వచ్చిన నిజం కదా? నువ్వు కట్టినావా ఎక్కడైనా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల ఇల్లు కట్టినావా? ఈరోజు ఏది అబద్ధం చెప్పు. నువ్వు పెట్రోల్ మీద ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నావు, పెట్రోల్ మీద వాటా గురించి మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2014 నుంచి 22 దాకా 2014 నుంచి 22 దాకా ఎంత చేస్తుంది చెప్తా నేను ఇప్పుడే. 2014 నుంచి 22 దాకా లెక్కేసుకుంటే దాదాపు 69,000 కోట్లు ట్యాక్స్ రూపకంగా తీసుకున్నాను. పెట్రోల్ డీజిల్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద వసూలు చేసినటువంటి ట్యాక్స్ దాదాపు 69,000 కోట్లు. దాని గురించి చెప్పేందుకు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందని అన్ని రాష్ట్రాలు 10 రూపాయల వరకు తగ్గించుకుంటే నువ్వు ఒక పైసా తగ్గియకుండా కేంద్రం మీద మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఎన్ని అభాండాలు వేస్తారు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎన్ని మోసాలు చేస్తారు. తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నారు అనుకుంటున్నారా? మీ అబద్ధాలను ఇంకా విశ్వసిస్తారు అనుకుంటున్నారా? ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోయిన మిస్టర్ కేటీఆర్. నువ్వు బుర్రా వేసుకొని బండ్లు వేసుకొని మీ అయ్యా ప్లేస్లని ఒక షాడో ముఖ్యమంత్రిగా నేను తిరిగేస్తే గొప్ప అని అయిపోయిందని అనుకోకు. దమ్ముంటే మీ అయ్యని రేపు నిన్ను ముఖ్యమంత్రిని చేయమని అప్పుడు నువ్వు తిరుగు ముఖ్యమంత్రి లాగా. నిన్ను ముఖ్యమంత్రిని చేసే దమ్ము మీ అయ్యకున్నదా? చెయ్యమనయ్యా బాబు, జల్దీ చేయమను. వచ్చేసారి ఎట్లా మీరు అధికారంలోకి రారు, మీ కళలు నిజం కావు. పాపం కొడుకుని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలి, కలగానే మిగిలిపోతుంది. జల్దీ చేసుకోమని చెప్పు. రోజు పాపం మీ ఇంట్లో పోరు కూడా మస్తు పోరున్నది. ఎంబడే నేను షాడో ముఖ్యమంత్రికి ఎందుకయ్యా? ముఖ్యమంత్రిని చేసేమని నిన్ను ఎంబడే. మళ్ళా ఎన్నికల్లో మీరుంటారని చెప్పి ఒక భ్రమల్లో ఉన్నారు. మీరు భ్రమలో తేలియాడుతుంది. అధికారం ఉన్నప్పుడు భ్రమ అట్లే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ భ్రమ అహంకారం అనేది అట్లే ఉంటుంది. మీకున్నటువంటి అహంకారాన్ని చూస్తే మీరు ఆ భ్రమంలో లేకుండా ఇంకే భ్రమంలో ఉన్నారు. మీరు పోలీసు వ్యవస్థను నమ్ముకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను నమ్ముకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థనే మిమ్మల్ని కాపాడుతుందని, పోలీసు వ్యవస్థనే మిమ్మల్ని గెలిపిస్తుందని, పోలీసుల జులుంతో అధికారంలోకి వస్తామనేటటువంటి అహంకారంతోనే ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా తిరుగు, గ్రామాలలో పోలీసులు లేకుండా తిరుగు. ముఖ్యమంత్రికి పెట్టినటువంటి ప్రోటోకాల్ పెట్టుకొని, ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి మొత్తం ప్రోటోకాల్లో మొత్తం సిబ్బందినంతా, పోలీస్ సిబ్బందినంతా పెట్టుకొని ఈరోజు గ్రామాలు నియోజకవర్గాలు తిరుక్కుంటా
పెద్ద ఏందో చేసేసినట్టు తెలంగాణకు ఏం చేసిందయ్యా మీరు చేస్తున్నది ఒకటే తిట్ల పురాణం. మీరు చేస్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పైసా నిన్న అమిత్ షా గారు చెప్పినటువంటి ప్రతి మాట అది వాస్తవం. జీర్ణించుకోలేవు ఎందుకయ్యా బాబు, నువ్వు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు? వాస్తవాలు చెప్తే వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోండి. అహంకారం పనికిరాదు. ఎంతయ్యా నువ్వు? భారతదేశం మొత్తంలో ఎంతయ్యా నీ? మన రాష్ట్రం జనాభా ఎంత? మన రాష్ట్ర జనాభా 4 కోట్ల కంటే తక్కువనే. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోదీ గారిని ఆదరించి రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే నీవు అడ్డగొచ్చినట్ట నోటుకొచ్చినట్ట మాట్లాడతావా? ప్రపంచ దేశాలని నరేంద్ర మోదీ గారిని మెచ్చుకుంటుంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా ప్రధానమంత్రి గురించి అవాకులు చవాకులు మాట్లాడడానికి? ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ సంస్కారం? నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అయ్యా మీరేమో హామీలు ఇస్తారు, ఆ హామీలు నెరవేర్చేది కేంద్ర ప్రభుత్వమా? నువ్వు 3.5 సంవత్సరాలు అయిపోయింది. 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తాను. ఇప్పటిదాకా పింఛన్ ఇవ్వలే. ఆ పింఛన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తా బాబు? హామీ ఇచ్చేది నువ్వు. ఎందుకు ఇవ్వలే ఇంతవరకు? ఎందుకు ఇస్తలేవు ఇప్పటిదాకా? రేపు ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఇస్తావు, పంచుతావు. రేపు ఎలక్షన్ ముందర పింఛన్ ఇస్తావు. 3.5 ఏళ్ళ పింఛన్ కలిపేస్తావా చెప్పు? మొత్తం 5 ఏళ్ళ పింఛన్ కలిపాయి. మరి 5 ఏళ్ల నుంచి రావాల్సిన పింఛన్ డబ్బులని కలిపాయి. డబ్బు ఎట్లా? నీది కాదు, ప్రజల సొమ్ము. నీ ఇంటికెళ్ళే నువ్వు వేసేది లేదు. మొత్తం ప్రజాధనం. నీవేమో నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, నీవేమో నీ తెలంగాణ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు. కేసీఆర్ ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడు కేసీఆర్? ఆయన అబ్బ జాగిరా, తాత జాగిరా? ఎడికెళ్ళి ఇస్తున్నాడు కేసీఆర్? మిస్టర్ కేటీఆర్, నువ్వు తిరిగే బండ్లు ప్రజాధనంతో తిరుగుతున్నాయి. నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఎంజాయ్మెంట్ ప్రజాధనంతో చేస్తున్నది. కేసీఆర్ సొమ్మాది. ప్రతి ఒక్కటి కూడా మీరు అనుభవించే ప్రతి ప్రోటోకాల్ ప్రజాధనంతో అనుభవిస్తున్నటువంటిది. ఎవరిని ప్రజలు అవగాహన చేస్తాను అనుకుంటున్నావాను? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావా? అందరినీ ఫూల్స్ చేస్తా అనుకుంటున్నావాను? ప్రజలంతా ఎంతైనా మేము మోసం చేస్తామని అనుకుంటున్నావాను? మిస్టర్ కేసీఆర్, మిస్టర్ కేటీఆర్, మీ భాష తీరు, మీ యొక్క భాష తీరు మార్చుకోకుంటే మటుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసో, మీ దగ్గర అధికారాన్ని చూసో మీకు అహంకారం పూర్తిగా కొండెక్కిపోయింది. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఓటు అనేటటువంటి ఆయుధమే. ఆ ఓటు అనేటటువంటి ఆయుధంతోనే మీ యొక్క దిమ్మ తిరిగేటట్టు జవాబు చెప్తారు తెలంగాణ ప్రజలు. మీ భాషకు, మీ మోసానికి, మీ అవినీతికి, తెలంగాణ ప్రజలను చేసిన ప్రతి మోసానికి, మీరు చేసిన అవినీతికి తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుంటున్నది. 5 లక్షల కోట్లు అప్పులు చేసి 5 లక్షల కోట్ల అప్పులు చేసినావు. 65,000 కోట్ల అప్పు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇవాళ 8.5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల అప్పు అయింది. నేను చెప్తాను, కాళేశ్వరం కట్టిన, పాలమూరు రంగారెడ్డి కట్టిన, నేను మిషన్ భగీరథ చేసిన. కాళేశ్వరంలో నీళ్ళు ఏడిచ్చినావయ్యా? కొత్తగా ఏమైనా ఇచ్చినావా నీళ్ళు? నువ్వు మీ ఫామ్ హౌస్కే తీసుకుపోయినావు నీళ్ళని. మీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకుపోనికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినావు. కాళేశ్వరం పైసలు 1,00,000 కోట్లు అప్పు తెచ్చి 1,00,000 కోట్లు నీ ఫామ్ హౌస్ నీళ్ళు ఇచ్చుకోనికే ఖర్చు పెట్టుకున్నారు. మీరు తెలంగాణ ప్రజల కోసం కాదు మీరు చేసింది అప్పు, మీకోసం చేసుకున్నారు అప్పు. ఇంకనంటే ఇలా అప్పులు కావాలంట. అయ్యా మీ దగ్గరనే ఈరోజు చేసిన అప్పులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా లక్షల కోట్ల అవినీతికి పాటుపడినటువంటి మీరు తెలంగాణ ప్రజల్ని అడుగడుగునా మోసం చేసినటువంటి మీరు పాలమూరు రంగారెడ్డి ఎందుకు గట్లేదా బాబు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు గట్లే? ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? అవతల పోతిరెడ్డిపాడుకు మొత్తం గట్టిపడేసి ఆంధ్ర పాలకులు. మరి మీ నాయన చూసుకుంటూ కూర్చునే ఆరతులు పడుతురు అంటారు. ఆరతులు మీరు పట్టిండ్రు, తొలకొచ్చుకొని కూసబెట్టుకొని ఆరతులు పడుతుంది. పోయి ఆడపోయి రాయలసీమ రత్నాల సీమని చేస్తామని చెప్పొచ్చిన మీరు ఈరోజు మొత్తం కృష్ణమ్మ నీళ్లు మొత్తం అవతల ప్రాజెక్టులు కట్టుకొని ఇచ్చింది మీరు. పాలమూరు రంగారెడ్డిని ఎండబెడుతున్నది మీరు. జురాల దగ్గర ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని డిజైన్స్ని మార్చి నార్లాపూర్ దగ్గర తీసుకుపోయి మీరు పెద్ద తప్పిదం చేసి ఆనాడు చెప్పినా మీ నాయనగారు వినకుండా
పాలమూరు ప్రజలను నట్టేట ముంచిండు కేసీఆర్ గారు. మిస్టర్ కేటీఆర్ మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. మరే మామనార్లో వచ్చి నువ్వు డ్రామాలు చేస్తే, మామనార్లో వచ్చి డ్రామాలు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇంకా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఏదో బెదిరిస్తే బెదరడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీ భాష మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముందు నెరవేర్చండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.